స్పెషలిస్టులు 15 మంది స్పెషలిస్టులు వాళ్ళు మనకు మాటతోటి సైన్ చేసి వాళ్ళ సహకారాన్ని అందిస్తున్నారు. ఒకవేళ మనం ఉచిత వైద్య శిబిరాన్ని పెట్టిన తర్వాత డాక్టర్స్ లేకపోతే ఇబ్బంది ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి మనకు సహకారం అందిస్తున్నారు. ప్రతి వారము 7 నుంచి 9 దాకా మన స్పెషలైజేషన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడ కూర్చొని వచ్చిన వాళ్ళందరికీ కూడా సేవలు అందిస్తుంటారు. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఒక జ్వరం వచ్చింది అనుకోండి, ఫిజిషియన్ దగ్గరికి వెళ్తారు. గుండె నొప్పి వస్తే కార్డియాలజిస్ట్, నరాల నొప్పికి న్యూరాలజిస్ట్, అలాగా 7 to 8 స్పెషలిస్టులు వచ్చి అక్కడ వాళ్ళ సహకారం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మనకి ఇంకోటి ఉంది దీంట్లో, మనకు మాట ఇప్పుడు కూడా యువత సాధికారత అలాగే మహిళా సాధికారత అంటాం. అంటే యువతకి సాధికారత వాళ్ళు ఎంపవర్ చేయాలంటే ఏం చేయాలి? ఒకవేళ స్టూడెంట్ మెడికల్ స్టూడెంట్ సో ఒక నిమిషం మనం మళ్ళీ మాట్లాడదాము. ఒకసారి మధు యాష్కి గారు, గౌరవనీయులైన మధు యాష్కి గారు వేదిక పైన ఉన్నారు. మళ్ళీ మాట్లాడదాం. ఒకసారి మన మధు యాష్కి గారు సత్కరించుకొని ఒకసారి ఆయన మాట గురించి, ఎందుకంటే మధు యాష్కి గారు ఇక్కడ మీకు తెలుసు, కానీ మాకు అమెరికాలో చాలా దగ్గర ఉంటాం మా మధు యాష్కి గారితో. మధు యాష్కి గారు మధు యాష్కి గారు తెలియనటువంటి తెలంగాణ కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వారి గురించి తెలియనటువంటి వారు లేరని మనం అనుకుంటాం. కాబట్టి వారు అమెరికాలో ఏ కార్యక్రమం జరిగినా కూడా తెలుగు వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు. సమకాలీన రాజకీయాల మీద అమెరికాలో జరిగేటటువంటి అనేక సభల్లో సదస్సుల్లో వారు తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తుంటారు. ప్రతి విషయం మీద సమగ్రమైన పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్న అతి కొద్ది మంది రాజకీయ నాయకుల్లో మధు యాష్కి గారు కూడా ఒకరు కావడం నిజంగా గర్వించదగ్గ విషయం. వారు క్రియాశీలకమైనటువంటి రాజకీయాల్లో వచ్చిన తర్వాత నిజామాబాద్ స్థానం నుండి పోటీ చేసి మొదటిసారిగా పార్లమెంట్లో అడుగుపెట్టడం జరిగింది. 2007లో ఏఐసిసి కార్యదర్శిగా నియమితులయ్యారు. తర్వాత 2009లో కూడా నిజామాబాద్ స్థానం నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడు మలిదశ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి బలమైనటువంటి స్వరాన్ని ఢిల్లీలో వినిపించినటువంటి అతి కొద్ది మంది నాయకుల్లో మధు యాష్కి గారు ఒకరు. వారి గొప్పతనం ఏమిటంటే ఎంత స్ట్రెస్లో ఉన్నా కూడా చిరునవ్వు భగవంతుడు వారికి ఇచ్చినటువంటి ఆభరణం. గట్టిగా చప్పట్లతో మనం వారిని స్వాగతిద్దాం. సార్ మాట గురించి తెలుసు, అమెరికాలో ఉండేటటువంటి అన్ని తెలుగు సంఘాల గురించి తెలుసు. మరి వేదిక మీదకి వారు రావడం మాట తన సౌభాగ్యంగా భావిస్తుంది. సార్ ఈ సందర్భంగా మనతో మాట్లాడతారు. సార్ని స్వాగతిస్తున్నాం. మీరు ఇంత మాట్లాడాక మాట గురించి నేను ఇంకేం మాట్లాడాలి? వచ్చిన పెద్దలందరికీ యువ మాట అధ్యక్షులు గారికి, శ్రీధర్ గారికి, డాక్టర్ విజయభాస్కర్ గారికి, వేదిక ముందున్న పెద్దలందరికీ మీలో ఒకటిగా అక్కడ తెలుగు సాంస్కృతిక కార్యక్రమాల్లో తెలుగు అసోసియేషన్లో పాల్గొంటూ మరి ఇక్కడ తిరిగి వచ్చి నీ వాయిస్గా, ఎన్ఆర్ఐ యొక్క వాయిస్గా ఇక్కడ పార్లమెంట్లో వినిపించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మన వాళ్ళ గురించి మాట గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. అతి కొద్ది సమయంలోనే ఇది 3వ వార్షిక ఉత్సవం జరుపుకుంటూ సేవా కార్యక్రమాలని కొనసాగిస్తూ అమెరికాలో కష్టపడి అక్కడ మామూలు సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా మన దేశానికి, మన పుట్టిన దేశానికి ఏం చేయాలనే తపనతోటి ఇక్కడికి వచ్చి మీరు కార్యక్రమం నిర్వహిస్తూ సాంస్కృతికంగా సేవా కార్యక్రమం 2 నిర్వహిస్తూ చేస్తున్న దాన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ ఇక్కడ చాలామంది ఇంకా చిన్నారుల కళాకారులు అందరూ కూడా వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. మోర్ ఆఫ్ కల్చరల్ ఈవెంట్. శివారెడ్డి ఆర్టిస్ట్ ముందు కూర్చొని చాలా ఉన్నారు. మీ వచ్చినందరూ కూడా మిమ్మల్ని వినాలనుకుంటున్నారు, మా స్పేస్లో కాదు. అది ఇక్కడికి వచ్చింది ఒక గెస్ట్గా కాకుండా మీలో ఒకటిగా మీతో 4 మాటలు మాట్లాడాలని వచ్చాం. మాట గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు కాబట్టి మీరు ఇదే విధంగా ఈ సేవా కార్యక్రమం కొనసాగించండి. ముందు అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ గారు ఉన్నారు, ప్రకాష్ రావు గారు, చాలామంది ఇక్కడికి వచ్చినారు. సో అందరికి కూడా ఆలస్యంగా వచ్చాం. కార్యక్రమంలో
ఒక 2-3 విషయాలు మాటవారు మొన్న ఇక్కడ ఎల్బీనగర్ నేర్చుకోవడం ఒక యువకుడు అక్కడ చనిపోతే 24 గంటల లోపల వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆఫీసులకు అక్కడ వారి భౌతికాన్ని తీసుకురావడంలో కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒకటి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్ఆర్ఐలతోటి సత్సంబంధాలు పెంచుకోవడం. చాలామంది అంటే నేను ఒక విక్టిమ్నే, మనం కష్టపడకుండా ఇక్కడ మీరు కొన్న ఆస్తులకి రక్షణ లేకుండా పోయే చాలా కార్యక్రమాలు ఉంటాయి. మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలకి మీలో ఒకటిగా, మీ సోదరుడిగా, మీ వ్యక్తిగా ఇలాంటి వ్యక్తిగత ఇబ్బందులు ఉన్నా కూడా ఈ ల్యాండ్ ప్రైస్ పెరిగిపోయి చాలా ఇబ్బందులు కూడా గురవుతూ ఉంటుంది. నాదే అయిందంటే మీలో చాలామంది కూడా అట్లాంటి ఇబ్బందులు ఏర్పడి ఉంటాయి. సో ఇట్లాంటి ఎన్నో ఇబ్బందులు ఉన్నా కూడా ప్రభుత్వ తరఫున అధికారులతో మాట్లాడి మీ సమస్యలు ఏదో వ్యక్తిగతం అనుకోకుండా మీ అన్నగా నేను ఇక్కడ అది ఎప్పుడు అక్కడ అమెరికాలో న్యాయ సహకారాలే కాకుండా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో హైదరాబాద్లో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీ అన్న ఇక్కడ వదిలేసుకుందని చెప్పి తెలియపరుస్తూ మరొకసారి మిమ్మల్ని అందరికీ ప్రత్యేకంగా అభినందిస్తూ సాంస్కృతికనే కాకుండా ఈ సేవా కార్యక్రమం చాలా అవసరం. నేను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు మెడికల్ క్యాంప్స్ ఇటు పెట్టేవాళ్ళం. బట్ విజయభాస్కర్ కూడా చెప్పాలంటే చాలా తక్కువ. మీకు మంచి వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. మీకు వారు స్వతహా కూడా చాలా సేవలు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏదైతే అవసరం ఉండదు డబ్బు ఒక్కటే కాదు, మీకున్న ఎక్స్పర్టీస్ని కూడా ఇక్కడ పంచుకుంటే డాక్టర్సే ఉన్నారు ఇక్కడ, మీరు ఉన్న ప్రొఫెషనల్స్ కానీ అట్లాగే మేనేజ్మెంట్ కానీ ఐటీ వివిధ రంగాలలో ఉన్న మీ యొక్క అనుభవాన్ని ఇక్కడ కొత్తగా సేవ చేస్తున్న వాళ్ళకి లేక ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళకు అది షేర్ చేస్తే కూడా ఎంతో విలువైన సలహా ఉంటుంది అనిపిస్తుంది. ఆ విధంగా మీకు నూతన కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి చాలా అసోసియేషన్స్ వచ్చినాయి, ఇబ్బంది ఏం లేదు. మన జనాభా కూడా పెరుగుతూ ఉంది, 10 లక్షల దాకా అమెరికాలో దాటింది. సో ఇక్కడ ఎన్ని అసోసియేషన్ ఉన్నా ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా చోటు ఉంటుంది. సో మీరు చేస్తున్న ప్రత్యేకంగా మాట గురించి చెప్పాలంటే మిగతా వాటిలో కాకుండా మీరు దీన్ని నూతనంగా తీసుకొస్తాను, నూతన నాయకత్వం కూడా దీనికి ఉంది. ఇంకా మీకు ఎదిగి ఈ తెలుగు రాష్ట్రాలు కూడా సేవా కార్యక్రమాలు చేస్తూనే ముందు కూడా ఇక్కడి నుంచి వచ్చే వాళ్ళకి సరికొద్ది నేను ఇవ్వాలే వచ్చాను ఉదయం యూఎస్ నుంచి. ఈ టారిఫ్స్ తోటి వీటితోటి కూడా చాలా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంది. కొత్తగా వచ్చే వాళ్ళకి మొదటిలాగా లేదు ఇప్పుడు అమెరికాలో పరిస్థితి. మీరు అక్కడ కూడా కొంచెం అవగాహన క్లాసెస్ లాగా ఎక్స్పోజర్ లాగా కూడా వచ్చే వాళ్ళకి, విద్యార్థులకి అక్కడ పనిచేస్తానికి వచ్చిన వాళ్ళకి కూడా లేక పేరెంట్స్కి వచ్చిన వాళ్ళకి కూడా నాకు నూతనంగా ఐడియాస్ తోటి వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ ఫర్ ఎనీ అసిస్టెన్స్ అండ్ గైడెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. శుభాకాంక్షలు సభ్యులు. ధన్యవాదాలు తెలియదు. థ్యాంక్ యూ అన్న. మదన్న మీరు సో మదన్న ఇక్కడనే కాకుండా యూఎస్లో ఇంతకుముందు చెప్పాను కదా, తను ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే మా మాట ఈవెంట్స్ అన్నిటికీ తను వచ్చారు. మా మాట తరఫున మీకు చాలా ధన్యవాదాలు అండి. సో ఒక్కసారి మదన్నకి గట్టిగా చప్పట్లు కొట్టాలి, ఎందుకంటే ఆయన అటార్నీ నుంచి పొలిటీషియన్ అయ్యి మళ్ళీ చూడండి ఆయన ఇప్పుడున్న ఉన్నత స్థానంలో ఉన్నందుకు మనవాడు మన మదన్న అనేది మా మనసులో ఉంది అన్న. చాలా థ్యాంక్ యూ. మదన్నకు అండ్ మాటకు విడదీయాలని సంబంధం ఉంది. ఎందుకంటే మదన్న కూడా అటు న్యూ జెర్సీ నుంచి ఎన్ఆర్ఐగా వచ్చి ఇంతింత ఒటిడింత అన్నట్టుగా ఎదిగారు. సో భీమ్ కూడా మాట కూడా లాంచ్ అయింది న్యూ జెర్సీలో. అదేవిధంగా మాట కూడా ఇంతింత ఒటిడింత అన్నట్టుగా 29 చాప్టర్స్ లాంచ్ చేశాను. థ్యాంక్స్ అన్న. సో ఆల్వేస్ అన్న మాకు ఎప్పుడు కలిసినా అక్కడ వచ్చినా అడ్వైజ్ ఇస్తూనే ఉంటాడు. అన్న మీరు చెప్పారు మన ఇమిగ్రేషన్ గురించి, సో ఇంతకుముందు మాట కూడా సో వీ ఎక్స్ప్లెయిన్ ఇక్కడ వచ్చిన వాళ్ళకు కెరీర్ గైడెన్స్కి ఇచ్చామన్నా, తప్పకుండా మేము విలువలు తీసుకుంటామన్నా ఫ్యూచర్లో కూడా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ సార్. మదన్న ఈరోజు మార్నింగే యూఎస్ నుంచి రావడం జరిగింది. పిలువగానే తప్పకుండా వస్తాను, ఎంత బిజీగా ఉన్నా కూడా మీ కార్యక్రమం అటెండ్ అవుతానని చెప్పినారు. దానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడే కాదు ఎప్పటికీ మదన్న ఎన్ఆర్ఐలతో చాలా
సంబంధాలు ఉన్నాయి, మంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పటికీ ఎన్నో రకాల సేవలు చేస్తూ ఉంటారు. ఈ రాష్ట్రంలో కూడా మీకు అందరూ తెలుసు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మన రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిందో దాంట్లో కూడా కీలక పాత్ర. అంతేకాదు వేరే రాష్ట్రాల్లో కూడా విజయానికి తన వంతు గట్టి కృషి చేసి వేరే రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి గెలుపునందించిన వారిలో ఒకరు. మేము చాలా గర్వపడుతూ ఉంటాము, ఎందుకంటే ఒక ఎన్ఆర్ఐగా ఉండి ఇంత ఉన్నతమైన స్థానానికి ఒక మంచి పేరు తెచ్చుకున్నందుకు మేమందరం తప్పకుండా మదనను ఫాలో అవుతామని సభాముఖంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. సినీ నటుడు సూత్రుడు శివారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ, శివారెడ్డి గారికి గౌరవ మధువేశ్వరి గారు మాటా టీం కలిసి సత్కారం చేస్తుంది. ఒక విలక్షణమైన నటుడు, ఒక విలక్షణమైనటువంటి వాడు, చాలా చిన్న స్థాయి నుండి ఎదిగి తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఆపాదించుకున్నటువంటి నాయకుడు, ఒక నటుడు. మిమిక్రీ అంటే మిమిక్రీని తన ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి కళాకారుడు మా శివారెడ్డి. శివారెడ్డిని మాట సగౌరవంగా సత్కరిస్తుంది. ఆ తర్వాత ఉదయశ్రీ గారిని వేదిక మీదకి వచ్చి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఉదయశ్రీ గారు వ్యాఖ్యాత, ప్రెజెంటర్. మరో సత్కార స్వీకర్త సోదరుడు అభిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా స్వాగతిస్తున్నాం. అదిరే అభిగా మనందరి మనస్సుల్లో ఒక సుస్థిరమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి మంచి కొరియోగ్రాఫర్, ఇమిటేషన్ డాన్సర్, కొన్ని వందల కార్యక్రమాలతో మరి తెలుగు ప్రేక్షక లోకాన్ని ఉర్రూతలూగిస్తున్నటువంటి గొప్ప నటుడు. వారిని వారి ప్రదర్శన చూసిన ఆచార్య నారాయణ రెడ్డి గారు, మీలాంటి వ్యక్తికి మీ ప్రతిభను ప్రతిబింబించే పేరు ఉండాలి అని అభినయ్ కృష్ణగా వారి పేరుని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మార్చడం జరిగింది. కలేనియర్ కజిన్స్, లెస్ లూయిస్, ఇండీ పాప్ సింగర్ అనామిక, వీళ్ళందరి కార్యక్రమాల్లో కూడా తన పాత్రను క్రియాశీలకంగా పోషించారు. షార్జా, సింగపూర్ దాదాపు 1500 ప్రదర్శనలు దేశ విదేశాల్లో ఇచ్చారు. అంతేకాకుండా ప్రభాస్ గారి సినిమాలో కూడా అభి యాక్ట్ చేయడం జరిగింది. మరి ఇలా అనేకమైనటువంటి మంచి కెరీర్ కలిగినటువంటి అభి భవిష్యత్తులో మరిన్ని సినిమాల్లో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, అభినందిస్తూ సత్కారాన్ని స్వీకరించినటువంటి అభి కూడా మాట ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. శివ మాట్లాడితే నేను తెలంగాణ మాట్లాడుతాను. అదే విచ్చేసినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి, అతిథులకి, మహారథులకి అందరికీ కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ, వేదిక మీద ఉన్నటువంటి మది ఆశిక అన్న దగ్గర నుంచి రమణ కిరణ్ అన్న, మల్లిక్, శ్రీధర్ అన్న, ప్రదీప్ అన్న, విజయభాస్కర్ అన్న, అండ్ వేదిక ముందున్న మా ఇంకో ప్రదీప్ అన్న, బీజేపీ లీడర్, అలాగే మా అన్న టి ప్రసాద్ అన్న, అండ్ చాలామంది పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ, సమయం తక్కువగా ఉంది కాబట్టి 2 మాటల్లో ముగిస్తాను. మాట నిజంగా మనం లైఫ్లో ఏదైనా మాట ఇస్తే ఆ మాట తప్పిన వాడిని మనిషి కిందనే ప్రసిగట్టరు. సో అట్లాంటిది మాట అనే పేరుతో వాళ్ళ మాట తప్పకుండా మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఆ దేశంలో, అమెరికా దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళందరినీ అక్కడ చేర్చుకుంటూ, వాళ్ళు అందరికీ హామీ ఇస్తూ, మాట ఇస్తూ, ఆ మాటతో పాటు ఆ మాట నిలబెట్టుకుంటూ, వారు అక్కడ ఉన్నా కూడా వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంతో ప్రేమగా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యుల్లాగా చూసుకుంటూ, నేను 2 సంవత్సరాల క్రితం వెళ్ళాను, వారందరినీ కలిశాను, వాళ్ళతో 2 రోజులు గడిపాను. ఒక నైట్ అంతా మేము చక్కగా పాటలు పాడుకుంటూ, మిమిక్రీ చేసుకుంటూ, వీళ్ళల్లో కూడా ఈ మాట టీంలో ఉన్న వాళ్ళు కూడా చక్కటి కళాకారులు ఉన్నారు, మంచి సింగర్స్ కూడా ఉన్నారు, మంచి కౌంటర్లు వేసే, చమక్కులు వేసే, చతుర్లు వేసేటువంటి టాలెంట్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ మీరందరూ ఈ మాట 3వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈరోజు మీరందరూ ఈ గ్రాండ్గా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసి మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు, అండ్ ఇండియాకి వచ్చి
మన కళాకారులని మన కళాకారులకి అభినందిస్తూ అవార్డులు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని కనుక్కొని ఎక్కడెక్కడైతే ఏమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎక్కడైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చేదోడుగా వాదోడుగా ఉంటూ వాళ్ళన్ని కష్ట సుఖాలు కనుక్కొని మళ్ళీ అమెరికాకి వెళ్ళి అక్కడ ఎలా చేయాలి, ఈ కష్టాలు పోవాలంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ కావాలంటే సాల్వ్ కావాలంటే ఏం చేయాలని డిస్కస్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఇవంతా కూడా చాలా 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 కష్టంతో కూడుకున్నటువంటి పని. అట్లాంటి గొప్ప పనిని చేపట్టి ఈరోజు వాళ్ళు అక్కడ అమెరికాలో బాగా బిజీగా ఉంటున్నా కూడా ఎదుటి వాళ్ళకి సాయం చేయాలనే ఒక కోరికతోని వీళ్ళు మాట అని పెట్టి కుల మత భేదాలకి అతీతంగా ఈ మాట వెళ్తుంది. ఆ మాట వాళ్ళు అట్లాగే కొనసాగిస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా 1 మంత్కి ఒకసారి మరి మెడికల్ క్యాంపులు పెడతా ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పారు. అది ఇంకా మంచి విషయం విధంగా. సో నిజంగా కూడా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి తల్లిదండ్రులకి మన అమెరికాలో సిటిజన్లు ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు చూడడానికి పిల్లలు చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బందులు ఎదురుతూ ఉంటాయి. అట్లాంటి మంచి విషయాలని మరి వీళ్ళందరూ ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ కూడా నేను చెప్పడం కరెక్ట్ కాదు, బట్ వచ్చేస్తున్నాయి తన్నుకొని పెడలు మంది తన్నుకొని వచ్చేస్తున్నాయి మాటలు. సో కాబట్టి ఇంతతో ఆపుతాను. మాట 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 అంటే మాటనే. ఒక్కసారి గట్టిగా మాటకి చప్పట్లు కొట్టి 3వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకోవాలని కోరుకుంటున్నాను. అట్లాగే లైవ్లో చూస్తున్నటువంటి దాము గేదెల గారికి, మిగతా మా భోగినని సీనన్న గారికి, ఆయన రాలేదు, ప్రదీప్ సాముల గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఎవడ్రా వీడు ఎంత టాలెంటెడ్గా ఉన్నాడు. మామూలుగా జోర్దార్ సుజాత మా తమ్ముడు రాకేష్ని చూస్తే, భార్య భర్తలను చూస్తే నా భార్య గుర్తొచ్చింది. ఆమె కూడా బాగా కౌంటర్లు వేస్తుంది ఈ మధ్య నా మీద. నేను బయటకు వెళ్తా ఉంటే ఏమండి ఏంటి మన విండోస్కి డోర్స్కి లావట్ కర్టెన్స్ తీసుకురామని ఎన్నిసార్లు చెప్పానండి. ఎందుకే ఎదురింటి రాజు గారు ఇప్పుడే ఇటువైపు పోయి చూస్తున్నాడండి ఎప్పుడు. అవునా పిచ్చి మొహమా, నీ మొహం వాడికి కనబడక కానీ ఒక్కసారి నీ మొహం చూపించు వాడే కొనుక్కుంటాడు కట్టెలు అని చెప్పా. సో ఇంత మాట అంటావా అని చెప్పేసి నన్ను చాలా కోపం పెట్టుకుందండి నా మీద. సో వెంటనే బయటకు వచ్చాను. బయటికి రాగానే ఇప్పుడు ఏమంటారు, ఈ రకరకాల వ్యక్తులు ఎదురుపడుతూ ఉంటారు. అట్లా చూస్తున్నాను. చూస్తుంటే మా ఆవిడతో అన్నాను ఏంటంటే మా బయటకు వచ్చి ప్రోగ్రామ్కి వద్దామని చెప్పేసి చూస్తే నాకు కారు లేదు. ఏంటబ్బా అంటే కారు ఇన్సూరెన్స్ కట్టలేదని చెప్పేసి రికవరీ వాళ్ళు నా కారు తీసుకెళ్ళిపోతున్నారు. ఏంటి ఇన్సూరెన్స్ రెగ్యులర్గా కట్టలేదని చెప్పేసి తీసుకెళ్తున్నారా? సరే ఓకే, ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఏమైనా ఉంటుందా అని చెప్పేసి అడిగాను అనమాట. అంటే మీకు అర్థం కానట్టుంది, ఎందుకంటే ఎక్కువ శాతం బ్యాచిలర్స్ ఉన్నారు కాబట్టి బ్యాచిలర్స్కి అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. చాలామంది బిచ్చగాళ్ళు కూడా కౌంటర్లు వేస్తుంటారు. ట్రాఫిక్ సిగ్నల్లో కార్ ఆగినప్పుడు వెంటనే ఒక అతను వచ్చి అడుగుతున్నాడు, సార్ ఒక 10 రూపాయలు ఉంటే ధర్మం చేయండి సార్. ఏమయ్యా 10 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, 5 రూపాయలు ఇస్తే తీసుకోవాలి అంటే, సార్ నాతో పాటు అంటే కాఫీ తాగుదాం అనుకుంటున్నాను సార్. కాఫీ 5 రూపాయలని రాసింది కదా, 10 రూపాయలు ఎందుకు అడుగుతున్నాడు. నాతో పాటు గర్ల్ ఫ్రెండ్ ఉంది సార్ అని. పిచ్చగాడికి కూడా గర్ల్ ఫ్రెండ్ ఉందండి. గర్ల్ ఫ్రెండ్ ఉంది కాబట్టి పిచ్చగాడిని అయ్యాను సార్ అన్నాడు వాడు. ఇట్లా కూడా ఉంటుంది. ఇంకా పోతే ఒకప్పుడు అనేవాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు అందమైన అమ్మాయిని పూలతో పళ్ళతో పోల్చేవారు. దొండపంట లాంటి పెదాలు, లేత గులాబీ లాంటి బుగ్గలు, ఇట్లా పోల్చేవాళ్ళు అనమాట. అట్లాంటిది ఇప్పుడు ఉన్న జనరేషన్ ఎట్లా పోలుస్తా ఉన్నారు చూడండి. ఒక అందమైన అమ్మాయి కనబడితే అబ్బా కత్తిరా కత్యా. సో అబ్బాయిలు ఏమైనా తక్కువ తిన్నారా, వాళ్ళు ఏమంటున్నారు చూడండి, హాయ్ సునీత, హాయ్ రమేష్, బాగున్నావా సునీత, ఏదో ఇలా ఉన్నాను, నీకేమైంది సునీత, కత్తిలా ఉన్నావు, అవునా నువ్వు మాత్రం తక్కువ ఉన్నావా, గడ్డపారలా లేవు. గడ్డపార, ఈ కత్తులేందో గడ్డపారలేదో అర్థమవుతుంది. అరే ఎట్లా పోతుందో చూడండి మా విషయాలు అన్నీ కూడా. సో వెంటనే సంక్రాంతి వచ్చింది కాబట్టి వాడు అడిగాడు, ఏం చేస్తున్నావు సునీత, నువ్వేం చేస్తున్నావు, నేనేం చేస్తున్నావు నాకు ఎందుకు కానీ నువ్వేం చేస్తున్నావు చెప్పు. ఏం లేదు, నేను తెగిన గాలిపటంలాగా ఉద్యోగం కోసం తిరుగుతున్నాను. ఉద్యోగం కోసం తగిన గాలిపటంలాగా తిరుగుతున్నావు? అవును, మరి నువ్వేం చేస్తున్నావు? నేను గాలిపటాలు పడుతున్నా. సో ఈ విధంగా సరదాగా తీసుకొని చెప్పొచ్చు. సరే ఏదేమైనా కూడా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమానికి మీరంతా ఇచ్చేసి అభినందిస్తున్నందుకు కృతజ్ఞత తెలియజేసుకుంటూ 2 వాయిస్లు మిమిక్రీగా మరి మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి శుభాకాంక్షలు చెప్తే ఎలా ఉంటుందో సరదాగా తీసుకొని చెప్తాను. ఈరోజు మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏదేమైనా
మాట ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం చూసుకుంటూ మాట అంటే మధుయాషికి గారే ముందు వస్తున్నారు. ఆ ఎమ్లో ఎమ్ము మధుయాషిగా ఉంది, మాటలో కూడా ఉంది. మరి అంత అద్భుతమైనటువంటి మధుయాషిక్ గారు కూడా ఆయన మాటిస్తే తప్పరు అని ఆయన నిరూపించుకున్నారు చాలాసార్లు. ఏదేమైనా మీ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మాట పిలిస్తే రారనుకున్నారా, లేరనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశాచుకున్నాడు, వారణాసిలో తన వరుస మార్చుకున్నాడు. అదే వేడి, అదే పౌరుషం, దెబ్బ కాయ. ఈ విధంగా చిరంజీవి గారు వాయిస్కొని చెప్పచ్చు. అదే నందమూరి అందగాడు బాలయ్య బాబు గారు అయితే ఆయన ఎలా ఉంటుంది? ఉండవా మాట్లాడుతున్నాడుగా, చాలా సంతోషం. మాట అదే అమెరికా తెలుగు అసోసియేషన్ అది కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా తెలుగింటి ఆడపడుచులకు, అన్నదమ్ములకు, నందమూరి అభిమానులకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి మన తెలుగు వారంతా కూడా మన తెలుగు వారి కోసం ఇక్కడికి మన తెలుగు నాడి కోసం ఇచ్చేసినటువంటి మాట అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం. ఆ రోజుల్లో నాన్నగారు కూడా చాలా కార్యక్రమాలకు సేవలు చేసేవారు. అది ఇంటితో వెంటనేట్టుగా యథా నాస్తి తథా దుర్భిక్షం, ఎత్ర నాచంతే తత్ర పూజంతే అన్నట్టుగా బుల్బుల్ సితారా రయ్యమారా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చదువుకుంటాం. అది చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంటాయి. ఏంటి డైలాగ్ చెప్తాను. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరికి వచ్చి, మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్రెడ్ మారుతున్నా బెడే ఫోన్ అన్నా. 2 బాల్కనీ టికెట్లు కావాలి, క్యారే అవులే. సింహాన్ని చెప్పాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చెప్పాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణం భయం, నేనంటే 2 రాష్ట్రాలు ప్రాణం. తిమ్మిడి అని ఈ అబ్బ కాలు చూపే అంది ముందు రంగులు మార్చే పంది, కారుకు తగుస్తే కపాలం పగిలిపోద్ది. ఎన్నో అసోసియేషన్లు వస్తుంటాయి, పోతూ ఉంటాయి. మాట ఈజ్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. దేవుణ్ణి కనిపించమని కనిపించమని కాదు, తిమ్మిడి అని ఈ అబ్బ. వస్తా. థ్యాంక్ యూ. శివ. ఆల్రెడీ బోల్దియా. హాయ్ ఎవరీవన్, ఎలా ఉన్నారు? అమ్మాయిల స్ట్రెంత్ ఎక్కువ కనిపిస్తుంది, అబ్బాయిలు చాలా తక్కువ మంది కనిపిస్తున్నారు. అందరూ కళాకారులేనా? ఏది ఒక్కసారి చేయొద్దండి ఎవరెవరు ఇక్కడ పర్ఫామ్ చేయడానికి వచ్చారో. పేరెంట్స్ కూడా వచ్చినట్టున్నారు పర్ఫామ్ చేయడానికి. ఓకే, సో ఆల్రెడీ మా శివన్న మాట గురించి చెప్పేశారు, అక్కడ వాళ్ళు చేస్తున్న అన్ని పనుల గురించి చెప్పారు, మిమిక్రీ కూడా చేశారు, కాబట్టి ఇంకేం మిగలేదు మనం చెప్పుకోవడానికి. సో ముందుగా వేదికపై ఉన్న మధుయాషిక్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అలాగే మాట, మళ్ళీ నేను మాట గురించి డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇవ్వను, కానీ కిరణ్ గారికి, మన విజయభాస్కర్ గారికి, డాక్టర్ విజయభాస్కర్ గారికి, అండ్ అలాగే శ్రీధర్ గుడాల గారికి, మల్లిక్ గారికి. మా మల్లిక్ గారు ఎక్కడ కాదు, మేము ఆల్రెడీ ఒక చిన్న డీల్ కూడా చేసుకున్నాం మల్లిక్ గారితో. సో దేశాలు దాటి వేరే దేశంలో ఉన్న మన తెలుగు వాళ్ళంటే ఒక ప్రేమతో అందరితో కమ్యూనికేట్ చేసుకొని ఇక్కడ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు మాటకి మనందరి తరఫున, మన తెలుగు వాళ్ళందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. అండ్ అలాగే ఇది 2వ కన్వెన్షన్, 3వ వార్షికోత్సవం. ఇంకా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేసి ఇలాగే చాలామందికి ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేయాలని వాళ్ళని మా సైడ్ నుంచి కూడా రిక్వెస్ట్ చేస్తూ, మా వంతు భాగంగా మేము ఏం చేయగలము యాజ్ ఏ పార్టిసిపెంట్గా కావచ్చు, లేకపోతే వేరే విషయాల్లో ప్రమోట్ చేయడం కావచ్చు, అన్ని విషయాలు కూడా నేను మా సైడ్ నుంచి మేము ముందుంటాం. ఈ రవీంద్ర భారతికి నాకు ఒక చిన్న అనుబంధం ఉందండి. ఇప్పుడు నేను ఎందుకు పర్ఫార్మర్స్ ఎవరెవరు ఉన్నారని అడిగానంటే, నేను సినిమాలో రావడానికి, ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ గారి పక్కన నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడానికి ఈ రవీంద్ర భారతియే నాకు వేదిక. ఇక్కడ నేను పర్ఫామ్ చేసి నా పర్ఫార్మెన్స్ని చూసిన కీరవాణి గారు, మన జలదంకి సుధాకర్ గారు, మన జయంతి పరాంజీ గారు చెప్తే నన్ను ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ గారి ఫ్రెండ్గా సెలెక్ట్ చేసుకున్నారు. అలా మొదలైన నా ప్రస్థానం. తర్వాత రాజమౌళి గారికి పరిచయం అవ్వడానికి కూడా ఇదే వేదిక. అండ్ ఇప్పుడు ఈ వేదిక గురించి నేను ఎందుకు కంటిన్యూ చేస్తున్నానంటే, నేను
యాక్టర్గా స్టార్ట్ చేసుకొని కంటిన్యూ అవుతూ ఇప్పుడు నేను డైరెక్షన్ చేస్తున్నాను. ఆ సినిమా పేరు కామాఖ్య. థ్యాంక్ యూ. అండ్ ఆ కామాఖ్యకి రిలేటెడ్ సపోర్ట్ నాకు చాలా వస్తుంది. దానికి కారణం ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు అండ్ వారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. యాక్టర్గా నన్ను ఆశీర్వదించారు. దర్శకుడిగా నేను తీయబోయే కామాఖ్య సినిమాని కూడా మీరు ఆశీర్వదించి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ నన్ను మాటలో ఒక భాగంగా వారి ప్రోగ్రామ్స్లో నన్ను ఒక కంటెస్టెంట్గా, ఒక పార్టిసిపెంట్గా నన్ను ఒక భాగం చేసినందుకు మాటా టీం వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. కార్యక్రమ నిర్వహణ కోసం సహకరించిన అడ్వకేట్ విద్యాకర్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మధుయాష్కి గారికి అత్యంత సన్నిహితులు, వారి స్నేహితులు అడ్వకేట్ విద్యాకర్ రావు గారిని అభినందించవలసిందిగా, సత్కరించవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ జరిగిన మాటా సేవా డేస్లో సంపూర్ణ సహకారాన్ని అందించారు. విఐపీని కలవడంలో కానీ, వాళ్ళ అపాయింట్మెంట్లు తీసుకోవడంలో కానీ వారు చూపించినటువంటి చొరవ, వారు చూపించిన ప్రేమ వర్ణనాతీతం. వారిని అభినందనలు తెలియజేస్తూ ఆ తర్వాత తెలంగాణ ఉద్యమకారులు వారు శ్రీ రామారావు గారు సేవా డేస్కు సహకరించినటువంటి పెద్దలు రామారావు గారిని కూడా సత్కార స్వీకర్తగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సేవా డేస్కు సంపూర్ణ సహకారాన్ని అందించారు. గత 3 నెలలుగా జరిగినటువంటి కార్యక్రమంలో వారు చేసిన సహకారం, సహాయం మర్చిపోలేనటువంటిది. అలాగే గుప్తా గారు నేషనల్ యూత్ మినిస్ట్రీస్ ఆఫీసరు శ్రీ గుప్తా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గుప్తా గారు సంపత్ కనకయ్య గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు, వీరు కూడా సేవా డేస్ నిర్వహణలో సంపూర్ణ సహకారాన్ని అందించారు. ఇంకా 4 పర్ఫార్మెన్స్లు పిల్లలు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయలేదు, వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఉన్నాయి. సో కాలాతీతమవుతున్న దృష్ట్యా కార్యక్రమాన్ని కాస్త ఫాస్ట్గా రన్ చేస్తున్నందుకు అన్యత భావించవద్దని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుతూ గుప్తా గారు నేషనల్ యూత్ మినిస్ట్రీస్ ఆఫీసరు రండి. అలాగే ఒక్క విషయం మళ్ళీ చెప్పాలనుకుంటున్నానండి. మధుయాష్కి గారికి, అన్నగారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన యుఎస్ నుంచి ట్రావెల్ చేసి వచ్చి ఈరోజు ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా మళ్ళీ మన దగ్గర ఇక్కడ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినందుకు మనందరి తరఫున ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ మదన్. గుప్తా గారు సార్, ఇప్పుడు అధ్యక్షుల వారు మాట విధి విధానాలు, తర్వాత దాని లక్ష్యాల గురించి ఆపారు మధ్యలో. సో దాన్ని కంటిన్యూ చేయవలసిందిగా కోరుతున్నాను సార్. ఒకసారి అండి విద్యాకర్ ఒకసారి కాదు రండి. సో మన సార్ క్రిమినల్ లాయరు అటార్నీ. సో తను దాని సంగతి అట్లా చూస్తే అనిపిస్తున్నారు. కానీ మీరు ఏ పొలిటీషియన్ అయినా ఇప్పటివరకు మేము ఇన్విటేషన్స్ ఇచ్చిన దాంట్లో ఒక 10 మంది పొలిటీషియన్స్కి దగ్గరలో తీసుకుపోయింది. కేటీఆర్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తే మొత్తం మినిస్టర్స్ అందరు ఉన్నారు. వాళ్ళందరినీ పక్కన పెట్టి విద్యాసాగర్ గారు వచ్చారని చెప్పి అక్కడ నిల్చోబెట్టి మమ్మల్ని మాకు ఫస్ట్ అడ్రస్ చేసిన తర్వాతనే వేరే దగ్గరికి వెళ్ళారు. ఆయన అట్లాంటి ఇట్లాంటి కాదండి, మంచి క్రిమినల్ ఆయన హైకోర్టులో. చాలా ధన్యవాదాలు సార్ మీకు సభాముఖంగా. ఇక